Hello my dear friends, welcome to the new episode of discussion of Avanigadda Pragathi, Telangana, that is TS TET 1 and 2 English grammar bits. ఈ రోజు మన వీడియోలో గ్రాండ్ టెస్ట్ మీద ఇంగ్లీష్ గ్రామర్ బిట్స్ డిస్కస్ చేయనున్నాము. అంటే ఇంతకుముందు ప్రీవియస్గా 5 టెస్ట్ అనేది క్వశ్చన్ పేపర్స్ డిస్కస్ చేసాము. ఆ ఓవరాల్ సమ్మరీ, ఆ 5 క్వశ్చన్ పేపర్స్ ఓవరాల్ సమ్మరీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కదా, 5+1 సిరీస్ అని మొదట్లోనే చెప్పాను. సో ఆ 5 టెస్ట్ సమ్మరీస్ దాంట్లోంచి ఇచ్చిన సిలబస్ మొత్తం కంప్రైజ్ చేసి మీకు గ్రాండ్ టెస్ట్లో ఈ టెస్ట్లో బిట్స్ ఉంటాయి అన్నమాట. అది బిట్స్ నేను చాలా క్లియర్గా డిస్ప్లే చేస్తాను. మీకు కావాలంటే ఆ ప్రతి స్లైడ్ నేను డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. మీరు దాన్ని ఓవరాల్ ఆ పీపీటీ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడండి అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఎంత యూస్ఫుల్గా ఉన్నాయని కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ చూడండి. ఒలివియా డాష్ అవే 2 or 3 times a year. Choose the correct option that fits the blank. Olivia dash away 2 or 3 times a year. ఇక్కడ ఏం వస్తుంది, ఏమి కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద టెన్స్ వస్తుందని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ టెన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏం రావాలి, 2 to 3 times a year. ఒక సంవత్సరానికి 2-3 సార్లు తను ఎక్కడికో వెళ్తుందంట అన్నప్పుడు మనం అక్కడ ఏం వాడాలి? ఈజ్ గోయింగ్ యూజువలీ వస్తుందా? యూజువల్గా తను ఈజ్ గోయింగ్ అని వస్తుందా? ప్రెసెంట్ కంటిన్యూస్ కదా, ఇదేంటి మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ వస్తుందా? ఈజ్ గోయింగ్ అంటే 2 to 3 times అంటే సంవత్సరానికి 2-3 సార్లే వెళ్తుంది అన్నప్పుడు కంటిన్యూస్ రాదు కదా మనకి. ఈజ్ యూజువలీ గోయింగ్, ఈజ్ గోయింగ్ యూజువలీ, ఈజ్ యూజువలీ గోయింగ్, ఈజ్ పక్కన గోయింగ్ అనేది రావాలి, ఈజ్ యూజువలీ గోయింగ్ అనేది రాకూడదు. నెక్స్ట్ గోస్ యూజువలీ, గోస్ యూజువలీ మనకి ఇక్కడ ఒలివియా గోస్ యూజువలీ సబ్జెక్ట్ పక్కన వర్బ్ రావాలి కదా, గోస్ యూజువలీ వస్తుందా? లేకపోతే ఇక్కడ యూజువలీ గోస్, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే కరెక్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ యూజువలీ గోస్ అనేది కరెక్ట్ ఆన్సర్. మనం చదివి చూద్దాం చూడండి. ఒలివియా యూజువలీ గోస్ అవే. మీరు సెంటెన్స్ చదివి చూడండి. ఇదే నేను ఒలివియా గోస్ యూజువలీ అవే అనేది కరెక్ట్గా వస్తుందా? అవే ముందు గోసే రావాలి కదా. ఒలివియా గోస్ యూజువలీ అవే అనేది రాదు కదా మనకి, అందుకని ఇది రాంగ్. ఈ యూజువలీ గోస్ అనేది మనము దేనికి వాడతాము? ఏదైనా ఒక హ్యాబిట్ ఆఫ్ యూజువలీ గోస్ అనేది వి జనరలీ యూస్ ఫర్ హ్యాబిట్ ఆర్ అ ప్యాటర్న్ దట్ యూజువలీ హ్యాపెన్స్. ఏదైనా ఒక అలవాటు, అది అలవాటు. యూజువలీ అనేది ఒక అలవాటు. ఆ అలవాటు మీద మనం సెంటెన్స్ పలికి చూసామని అంటే గోస్ యూజువలీ అవే రాదు, యూజువలీ గోస్. కాబట్టి 3rd is the right answer. నెక్స్ట్ రికీ డాష్ వైల్ వీ వేర్ హ్యావింగ్ డిన్నర్. ఇక్కడ ఏమంటున్నారండి? వేర్ హ్యావింగ్ డిన్నర్. వేర్ ఇది పాస్ట్, the sentence is in the past participle. అంతేనా? పాస్ట్ పార్టిసిపల్. వేర్ హ్యావింగ్, హ్యావ్ ఉంది కాబట్టి మనకి పర్ఫెక్ట్. వేర్ అనేది పాస్ట్ టెన్స్, మనకి పాస్ట్ పార్టిసిపల్ వాడాలి అక్కడ. సో ఇక్కడ రికీ డాష్ వైల్ వీ వేర్ హ్యావింగ్ డిన్నర్ అని ఉన్నది. ఇక్కడ వాస్ ఫోనింగ్, ఇక్కడ పార్టిసిపల్ ఉన్నప్పుడు హ్యావింగ్ ఉన్నది. రికీ వాస్ ఫోనింగ్ వైల్ వీ వేర్ హ్యావింగ్ డిన్నర్. మేము డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు రికీ కాల్ చేశాడు అంటాం, కానీ రికీ కాల్ చేస్తూ ఉన్నాడు అని అనము. బికాస్ మేము డిన్నర్ తింటున్నప్పుడు వీ వేర్ హ్యావింగ్ డిన్నర్ అన్నప్పుడు రికీ వాస్ ఫోనింగ్ అనేది రాదు. హ్యాడ్ ఫోన్డ్ యాక్షన్ కంప్లీటెడ్,
మనం చెప్పేటప్పుడు ద హ్యాడ్ ఫోన్డ్ అనేది ద యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, ఇది కూడా రాదు. హ్యాస్ ఫోన్డ్, హ్యాస్ అనేది అసలు రాదు. ఇక్కడ ద ఓన్లీ ఆప్షన్ ఇస్ ఫోన్. ఎందుకని మీరు అడగచ్చు, మేడం ఎందుకని మాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అని. ఇక్కడ ఫోన్డ్ అనే వర్డ్ ఇట్ ఈస్ బోత్ పాస్ట్ సింపుల్ ఆర్ సింపుల్ పాస్ట్ గాను పనిచేస్తుంది. అండ్ నేను అన్నట్టుగా పాస్ట్ పార్టిసిపల్గా పనిచేస్తుంది. ఏ వర్బ్కి? పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ద వర్బ్ ఫోన్. ఫోన్ అనే వర్డ్కి పాస్ట్ పార్టిసిపల్గా పనిచేస్తుంది. ఇక్కడ మనం వాడాల్సింది, ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది కదా, పాస్ట్ హ్యావింగ్ అనేది పార్టిసిపల్ అనేది మనం వాడాల్సింది. సో ఇక్కడ ఏది పార్టిసిపల్గా లేదండి, ఫోన్డ్ అనేది మాత్రమే మనకి పార్టిసిపల్గా ఉన్నది. సో హియర్ రికీ హ్యాడ్ రికీ ఫోన్డ్ హ్యాడ్ కాదు, ఫోన్డ్ వైల్ వీ వేర్ హ్యావింగ్ డిన్నర్. నెక్స్ట్, ఇట్స్ లేట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇట్స్ లేట్ అంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇట్స్ టైమ్ డాష్ హోమ్. ఏమంటున్నారు? ఆల్రెడీ లేట్ అయిపోయింది అంటే ఏ టెన్స్ వాడాలి మనము? డెఫినెట్లీ మనం వాడాల్సింది పాస్ట్ టెన్స్ వాడాలి. ఇట్స్ లేట్, ఇట్స్ టైమ్ వీ గో హోమ్ రాదు. మన ఇంటికి వెళ్ళాలి, వి గో హోమ్ వెళ్తున్నాము కాదు. వి మస్ట్ గో రాదు. ఇట్స్ లేట్, ఇట్స్ టైమ్ వి మస్ట్ గో హోమ్ కాదు. వి షుడ్ గో హోమ్ కంపల్సరీ కాదు. వి వెంట్ హోమ్, మనకు లేట్ అయిపోయింది కాబట్టి మేము ఇంటికి వెళ్ళాము అని వాడాలి. సో వి వెంట్ హోమ్ అనేది మనకి సింపుల్ పాస్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. We dash by a loud noise during the night. ఇది యాక్చువల్లీ మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. మనకి ఏ వాయిస్లో ఉన్నది? ప్యాసివ్ వాయిస్లో ఉన్నది. వీ డాష్ బై అని వస్తేనే ప్యాసివ్ వాయిస్ కదా మనకి. వీ డాష్ బై ఎ లౌడ్ నాయిస్ డ్యూరింగ్ ద నైట్లో మనకి చాలా పెద్ద సౌండ్ ఏదో వచ్చిందంట. మాకు చాలా పెద్ద సౌండ్ వినపడి మేము లేచాము అంటున్నారు. ఓకే, మేము ఆ సౌండ్ వల్ల మేము లేచాము అంటున్నారు. సో అక్కడ వి ఓకప్, మనకి ప్యాసివ్ వాయిస్ వాడాలండి. ప్యాసివ్ వాయిస్ వాడుతున్నప్పుడు మనకి ఏం రావాలి? మనకి పార్టిసిపల్ రావాలి. ప్యాసివ్ వాయిస్లో వీ షుడ్ యూస్ పార్టిసిపల్. ఓకప్ రాదు కదా. ఆర్ ఓకన్ అప్, ఆర్ ఆల్రెడీ యాక్షన్ అయిపోయింది అన్నప్పుడు ఆర్ అనేది రాదు కదా. వేర్ వేకింగ్ అప్, ఇది మనకి ఏంటి? పాస్ట్ కంటిన్యూస్, ఇది కూడా రాదు. ఓకప్ కూడా రాదు. వీ వేర్, వీ కాబట్టి మేము కాబట్టి ప్లూరల్ రావాలి. వీ వేర్ ఓకన్ అప్, వీ వేర్ ఓకన్ అనేది పార్టిసిపల్. We were woken up by a loud noise during the night. Okay, that's the right answer. Next, fifth one. A new library, sorry andi, ikkada R ledu. A new library is going to dash next year. Next year annaru. Ante idi ఏ tense lo undandi manaki? Future tense lo unnadi. Identi? Future tense lo unnadi. సో మనం వాడాల్సినది ఈజ్ గోయింగ్. ద న్యూ లైబ్రరీ ఈజ్ గోయింగ్ టు. ఆల్రెడీ మనకి కంటిన్యూస్లో ఇచ్చేసాడు ఈజ్ గోయింగ్. సో ఇక్కడ ద న్యూ లైబ్రరీ ఈజ్ గోయింగ్ టు బిల్డ్. నెక్స్ట్ ఇయర్ వస్తుందా? బిల్డ్ సార్ సింపుల్ టెన్స్ కదా, అది రాదు. ఈజ్ గోయింగ్ టు బీ బిల్ట్. చూద్దాము అది ఏమొస్తుంది. బీ బిల్డింగ్, ఆల్రెడీ ఇక్కడ ఈజ్ గోయింగ్ అనేది కంటిన్యూస్లో వచ్చేసింది. టు బీ బిల్డింగ్ రాదు.
A new library is going to be building next year. Continuous మళ్ళీ 2 times రాదు. బిల్డింగ్ రాదు. బిల్డ్ కానీ బిల్ట్ కానీ రావాలి. బిల్డ్ అనేది రాదు. టు బీ బిల్ట్ పార్టిసిపల్ రావాలి. when we are talking about passive voice, we have to use participle. A new library is going to be built next year. Next, sixth one. There's somebody walking behind us, I think, dash. There's somebody walking behind us, I think, dash. Choose the correct option that fits the blank. There's somebody walking behind us. మా వెనకాల ఎవరో నడుస్తున్నారు. behind us. ఎవరో నడుస్తున్నారు. There's somebody walking behind us. I think అనేది ఏంటి? we are following. మేము వాళ్ళ వెనకాల ఫాలో చేస్తున్నామా అనేది వస్తుందా? we are following అంటే మనము వాళ్ళ వెనకాల ఫాలో చేస్తున్నట్టు, మనం కాదు, ఎవరో మన వెనకాల ఫాలో చేస్తున్నారు. we are being following. కంటిన్యూస్ రాదు. ఇక్కడ we are following రాదు, అసలు కంటిన్యూసే రాదు. ఇక్కడ we are followed రాదు. ఫాలో అంటే అయిపోయినది కదా అది. we are followed రాదు. we are being followed. నేను చెప్పాను కదా, మనకి ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు we have to use participle. we are being followed. అంటే ఈ పర్టికులర్ సెంటెన్స్ మనకి దేంట్లో ఉంది ఫ్రెండ్స్? నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఈ పర్టికులర్ సెంటెన్స్ మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నది. అండ్ యాక్టివ్ వాయిస్లో ఉండి ఇట్ ఈస్ ఇన్ ప్రెసెంట్ ఆర్ కాబట్టి ప్రెసెంట్ బీయింగ్ ఉన్నది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. ఈ సెంటెన్స్ మనకి యాక్టివ్ వాయిస్లో ఉన్నది అండ్ వాకింగ్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. తర్వాత సో బీయింగ్ అనేది మనము ఇక్కడ యాడ్ చేసాం. కంటిన్యూస్లో ఉన్నది, వాకింగ్ అనేది కంటిన్యూస్ కాబట్టి మనం ఇక్కడ బీయింగ్ అనేది యాడ్ చేసాము. ఓకే, ఇది ఈజ్ బీయింగ్ యాడెడ్. ఆఫ్టర్ ద ఇదేంటి మనకి హెల్పింగ్ వర్బ్ తర్వాత మనము బీయింగ్ అనేది యాడ్ చేసాము. సో విచ్ ఇస్ ద మెయిన్ వర్బ్ హియర్? follow. So that is the correct answer. Next, seventh question. Where dash in Avanigadda? First question anamata. Enti where are you born? Or are you అంటే అసలు ప్రెసెంట్ టెన్స్లో వస్తుందండి, అసలు రాదు. మనం పుట్టడం అనేది ఆల్రెడీ జరిగిపోయిన విషయం. వీ హ్యావ్ టు యూస్ ఓన్లీ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఏమున్నాయి మనకి? ఇదొక్కటే ఉంది. సో డెఫినెట్లీ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. వేర్ యూ బోర్న్? మనం ఇంకా వేరే దేని గురించి అసలు ఆలోచించకూడదు. వేర్ హ్యావ్ యూ బీన్ బోర్న్ అంత పర్ఫెక్ట్ టెన్స్ రాదు. ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది రాదు. వేర్ డిడ్ యూ బోర్న్ అసలు రాదు. సో ఈ సింపుల్ పాస్ట్ వేర్ యూ బోర్న్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉన్నది. సో ఇట్స్ రాంగ్ టు సే ఆర్ యూ బోర్న్ అనేది రాంగ్ మనకి. ఎందుకంటే ఇది ఏ టెన్స్లో ఉన్నది మనకి? ప్రెసెంట్ టెన్స్లో ఉన్నది. సో ఇది రాదు, మనం వాడాల్సింది పాస్ట్ టెన్స్ కాబట్టి వేర్ బోర్న్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఆర్ యూ గోయింగ్? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆన్సర్ ఏమన్నారు? ఐ యామ్ గోయింగ్ టు బై. ఇప్పుడు అది సమస్య కాదు మనకి. ఏం కొనుక్కుంటానికి వెళ్తున్నామో దాని మీద క్వశ్చన్స్ అడిగారు. ఏంటి? ఐఎమ్ గోయింగ్ టు బై అ బ్రెడ్, సమ్ బ్రెడ్స్ అనేది ప్లూరల్ ఇచ్చాడండి ఇక్కడ. మనం అసలు బ్రెడ్స్ అనేది వర్డ్ వాడకూడదు. అ లూఫ్ ఆఫ్ బ్రెడ్ అంటే ఒక బ్రెడ్, ఒక ప్యాక్. ఎనీ బ్రెడ్ రాదు. అ బ్రెడ్ అది రాదు. ఇట్స్ అ ప్లూరల్ ఆఫ్ కోర్స్. ప్లూరల్ కదా బ్రెడ్ అనేది. మనం ఎలా వాడతాము? సింగులర్ కదా వాడతాము ఏ అనేది. సో రాదు.
మనం వాడకూడదు అది యాక్చువల్లీ. బ్రెడ్ ఆర్ 2 బ్రెడ్ ఆర్ 3 బ్రెడ్ అనేది వాడకూడదు. ఇట్స్ అండ్ బ్రెడ్ అనేది మనకేంటి, ఇట్స్ అ నౌన్. ఏ నౌన్ అది? అన్కౌంటబుల్ నౌన్. సో వీ కెనాట్ యూస్ బ్రెడ్, 2 బ్రెడ్, 3 బ్రెడ్ అనేది వాడకూడదు. ఇన్స్టెడ్ మనం ఏం చేయాలి, మనకి కుక్కరీ షోస్లో అంతా చెప్తారు చూడండి, స్లైస్ ఆఫ్ బ్రెడ్. ఒకే ఒక పీస్ బ్రెడ్ని స్లైస్ అంటాము. లేకపోతే అదే మొత్తంగా ఒక ప్యాక్ మొత్తం ఉందంటే లూఫ్ ఆఫ్ బ్రెడ్ అంటాము. అంటే లూఫ్ అనేది కూడా మనకేంటంటే స్లైస్ అనొచ్చు, లేకపోతే లూఫ్ అనొచ్చు. ఆ టోటల్ బ్రెడ్ మొత్తంలో ఒక సింగిల్ యూనిట్ని లూఫ్ అంటారు, లేకపోతే స్లైస్ అంటారు. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ అ లూఫ్ ఆఫ్ బ్రెడ్. Next, Madhavi is dash. She works at a large hospital. హాస్పిటల్ అంటేనే మాధవి ఏమై ఉండాలి, డాక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు మన సమస్య అది కాదు. డాక్టర్, మాధవి ఈజ్ డాక్టర్, మాధవి ఈజ్ డాక్టర్. ఆర్టికల్ రావాలి కదా ముందు మనకి. డాక్టరా, డాక్టరా. నేను లాస్ట్ వీడియోలో ఆర్టికల్స్ అనేది చెప్పాను మీకు. ఇక్కడ ఏం రావాలి మనకి, ఇక్కడ ఆర్టికల్ ఇండెఫినెట్. డాక్టర్ అనేది వీ హ్యావ్ టు యూస్ ఇండెఫినెట్ ఆర్టికల్ మాధవి ఇస్ డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సింగులర్ కాబట్టి వాడుతున్నాము. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలి. డాక్టర్ ఏ వర్డ్తో మనకి డాక్టర్, డాక్టర్ అంటే కాన్సనెంట్ సౌండ్తో వస్తుంది కాబట్టి మనం అక్కడ డాక్టర్ అనాలన్నమాట. వాడాలి, వాడకూడదు. ఫైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The course didn't go well. Dash of the students were happy. ఆ కోర్సు ఏదో కోర్స్ పెట్టుకున్నారండి, అది సరిగ్గా రన్ అవ్వలేదు, సరిగ్గా జరగలేదు, క్లాసెస్ సరిగ్గా జరగలేదు. సో స్టూడెంట్స్ ఎవ్వరూ అసలు హ్యాపీగా లేరు అంటే నెగటివ్ రావాలి. మనకేం రావాలి అక్కడ, నెగటివ్ రావాలి. స్టూడెంట్స్ ఎవ్వరూ హ్యాపీగా లేరు అనాలి. ఆల్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉన్నట్టు అర్థం, అసలు వాళ్ళు హ్యాపీగా లేరు కదా. సో ఆల్ అనేది రాదు. నో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ అనేది రావచ్చా, చూద్దాం ఏది వస్తుందని. నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ ఎలా వస్తుంది చూద్దాం. నోబడీ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ, అసలు మన సెంటెన్స్ చెప్తున్నప్పుడే స్టూడెంట్స్ అనేది ప్లూరల్, మనకు అక్కడ ప్లూరల్. నోబడీ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ ఎలా వస్తుంది చూద్దాం ఏది వస్తుందో. ఇక్కడ మనకు ఆన్సరు నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ అని అనాలి. ఎందుకనంటే నో వన్ కానీ నో వన్ అండ్ నోబడీ రెండిటికి ఒకటే మీనింగు, హ్యాస్ ద సేమ్ మీనింగ్. కానీ నోబడీ ఏం చేస్తాము, చాలా క్యాషువల్గా లెస్ ఫార్మల్గా వాడతాం మనం. చాలా లెస్ ఫార్మల్ అంటేనే నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఒక అఫీషియల్, ఒక హై క్యాడర్లో ఉన్న వాళ్ళ దగ్గర చాలా ఫార్మల్ ఇంగ్లీష్, చాలా బిజినెస్ ఇంగ్లీష్, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అనేది ఫార్మల్ వర్డ్స్ యూస్ చేస్తాం. లెస్ ఫార్మల్ అని చాలా క్యాషువల్గా నోబడీ అంటాము. ఓకే, నో వన్ అనేది కొంచెం ఫార్మల్ అనమాట. సో బోత్ హ్యాస్ ద సేమ్ మీనింగ్. ఫైన్. ఓకే, ఇక్కడ నన్ అనేది మనకి ఇప్పుడు కావాల్సిన టాస్క్ ఏంటి, మనకి నన్, అదే కరెక్ట్ ఆన్సర్ అన్న. నన్ని మనము ప్రోనౌన్ గాను యూస్ చేస్తాము, అడ్జెక్టివ్ గాను యూస్ చేస్తాం. ప్రోనౌన్ గాను అడ్వర్బ్ గాను యూస్ చేస్తాం అన్నమాట. నన్ అనేది ప్రోనౌన్గా వాడితే ఇది నన్ అనేది నాట్ వన్, ఒకటి కాదు, ఆర్ నాట్ ఎనీ, అసలు ఒకటి అనేది కాదు, కొంచెం ఏదో, నాట్ వన్ ఆర్ నాట్ ఎనీ అని అర్థం. అడ్వర్బ్గా వాడితే నన్ అనేది మనకి నాట్ అట్ ఆల్, అసలు లేనే లేదు అని అర్థము. నాట్ వన్ ఒకటి కాదండి, చాలా ఉండొచ్చు, లేకపోతే అసలు లేకుండా పోవచ్చు. ఓకే, నాట్ ఎనీ అంటే ఉన్న వాటిల్లోనే అసలు ఏది కాదు, ఏదో కొన్ని ఉన్నాయి, కొన్ని థింగ్స్ ఉన్నాయి, కొన్ని పర్సన్స్ ఉన్నారు, ఆ ఉన్న వాటిల్లోనే అసలు ఏది కాదు అని అర్థం ప్రోనౌన్గా వాడితే. అదే అడ్వర్బ్గా వాడితే అస్సలు నాట్ అట్ ఆల్, అసలు లేనే లేదు. ఓకేనా, అది నన్.
నన్నని మనం ప్రొనౌన్ గాను వాడచ్చు, అడ్వర్బ్ గాను వాడచ్చు. హియర్ నన్ ఆఫ్ ద స్టూడెంట్స్ వేర్ హ్యాపీ. ఫైన్. నెక్స్ట్ 11th వన్, వీ హెల్ప్డ్ సమ్ పీపుల్. మేము కొంతమందికి హెల్ప్ చేశాము అని అంటున్నారు. దేర్ కార్ హ్యాడ్ బ్రోకన్ డౌన్. హెల్ప్ చేశాము పాస్ట్ టెన్సే రావాలి, నేను ఒప్పుకుంటా. వీ హెల్ప్డ్ సమ్ పీపుల్, దేర్ కార్ హ్యాడ్ బ్రోకన్ డౌన్. దేర్ రాదు. మేము కొంతమందికి హెల్ప్ చేశాము, వాళ్ళ కారు బ్రేక్ డౌన్ అయిపోయింది, అది రాదు కదా. విచ్ కార్ హ్యాస్ బ్రోకన్ డౌన్, విచ్. వీ హెల్ప్డ్, వీకి రావాలి మనకి అక్కడ రావాల్సిన వాట్ ఈస్ దాట్, హూ, హూస్ అనేది ప్రొనౌన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వీకి సంబంధించి రావాలి మనకి. వీ హెల్ప్డ్ సమ్ పీపుల్. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద కార్, వీ షుడ్ టాక్ అబౌట్ వీ అన్నప్పుడు హూస్ కార్ హ్యాడ్ బ్రోకన్ డౌన్. ఓకే, వీ హెల్ప్డ్ సమ్ పీపుల్ whose car had broken down. ఈ whose దేనికి వాడతాము? whose is being used instead of his or her or their in referring people. So whose car had broken down is the correct answer. Next, 12th question. I'm not very good dash repairing things. ప్రపోజిషన్ వచ్చేసిందండి, చాలా ఈజీ. ఐఎమ్ నాట్ వెరీ గుడ్, నేను అసలు ఈ రిపేర్ చేసే వాటిల్లో నేను అసలు చాలా ఎఫిషియంట్ అయితే కాదు. సో ఏ ప్రపోజిషన్ వస్తుంది? ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఫార్ రిపేరింగ్ థింగ్స్. ఫార్ రాదు. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ రిపేరింగ్ థింగ్స్, ఏమో చూద్దాం. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అబౌట్ రిపేరింగ్ థింగ్స్ రాదు. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ ఇన్ రిపేరింగ్ థింగ్స్, రిపేర్ చేయడంలో నేను అసలు చాలా కాదు. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ యాట్. మనం దేన్నైతే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామో, ఏదైనా ఒక యాక్టివిటీ గురించి కానీ ఏదైనా ఒక టైం గురించి, యాట్ అనేది ప్రపోజిషన్ ఎక్కడ వాడతామో, ఏదైనా ఒక టైము, ఏదైనా ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తున్నప్పుడు, ఏదైనా ఒక యాక్టివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనము యాట్ అనే ప్రపోజిషన్ వాడతాము. ఫైన్. నెక్స్ట్ 13th. నోబడీ బిలీవ్డ్ రవి అట్ ఫస్ట్. ఎవరు రవిని నమ్మలేదట మొదట్లో. బట్ హీ డాష్ టు బీ రైట్. హీ ఏమయ్యాడు? చాలా కరెక్ట్ మనిషిలాగా తర్వాత మారాడు. వర్క్డ్ అవుట్ టు బీ రైట్. కేమ్ అవుట్, వచ్చాడా? రైట్ పర్సన్గా బయటకు వచ్చాడా? కాదు. హీ ఫౌండ్ అవుట్ టు బీ రైట్, కాదు. తనని తనే ఫౌండ్ అవుట్ చేసుకోలేడుగా, తనని తనే కనుక్కోలేడుగా కరెక్ట్ పర్సన్ అని. హీ టర్న్డ్ అవుట్ టు బీ రైట్. తను మారాడు అన్నదానికి ఎందుకనే ఎవరు నమ్మలేదు రవిని? తను కరెక్ట్ కాదేమో, కరెక్ట్ పనులు చేయలేదేమో. తర్వాత బట్ హీ టర్న్డ్ అవుట్ టు బీ రైట్, మారాడు, రైట్ పర్సన్గా మారాడు అని టర్న్డ్ అవుట్ అంటారు. నెక్స్ట్ 14th. This isn't my book. Isn't. It's not. This is not my book. It is my sister. ఇది నా బుక్ కాదు, కానీ మా సిస్టర్ది అన్నప్పుడు మై సిస్టర్స్ అపాస్ట్రఫీ ఎస్, ఇట్స్ మై సిస్టర్స్ అని రావాలి. ఇది నా బుక్ కాదు, నా సిస్టర్ బుక్కు, తన బుక్కు అని అంటున్నాము. ఇక్కడ సిస్టర్స్ అనేది, మై సిస్టర్స్ అనేది ఏం అడ్జెక్టివ్ అండి? అది పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్. నాది అంటే అది పొసెసివే, తనది అంటే అది పొసెసివే. సిస్టర్స్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ దట్ రెఫర్స్ టు యువర్ sister. Okay, next 15th. We came after
దే హ్యాడ్ లెఫ్ట్. ఈ ఆఫ్టర్ అనే పదము అడ్వర్బా కాదండి, ప్రపోజిషనా కాదు, ప్రోనౌన్ అసలే కాదు, మనకి ఇదేమవుతుంది కంజంక్షన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇట్స్ అన్ ఆఫ్టర్ ఇస్ అ కంజంక్షన్. సో ఆఫ్టర్ ఎక్కడెక్కడ వాడతాము? ఇట్స్ అ కంజంక్షన్ యూస్డ్ టు ఇంట్రడ్యూస్ అ క్లాస్. ఇంట్రడ్యూస్ అ క్లాస్ ఆర్ అపియర్ ఇన్ ద బిగినింగ్. ఈ ఆఫ్టర్ అనే వర్డ్ ఏంటంటే ఇట్ అపియర్స్ ఇన్ ద బిగినింగ్, ఇన్ ద బిగినింగ్ ఆర్ ఈవెన్ అట్ ద మిడిల్ ఆఫ్ ఎ సెంటెన్స్. It's a conjunction that introduces a clause or it appears either in the beginning or at the end of a sentence. Okay, so ఒక ఎగ్జాంపుల్ చెప్దామా బిగినింగ్లో ఉండేలాగా? ఆఫ్టర్ వీ రిసీవ్డ్ ద ప్రైజ్ ద క్రౌడ్ వెంట్ మ్యాడ్. మనం ప్రైజ్ తీసుకున్న తర్వాత జనాలందరికీ పిచ్చెక్కిపోయింది, అక్కడ అంతసేపు కూర్చోలేక, గాలి లేదు వాళ్ళకి, తర్వాత కరెక్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ లేదు, అందుకని. సో ఆఫ్టర్ అనేది ముందు వేసాం. ఆఫ్టర్ వీ రిసీవ్డ్ ద ప్రైజ్ ఇస్ అ క్లాస్. మెయిన్ వీ రిసీవ్డ్ ద ప్రైజ్ అనేది క్లాస్ అనమాట, ఆఫ్టర్ ముందు వేసేసాము. సో ద క్రౌడ్ వెంట్ మ్యాడ్ అనేది తర్వాత పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఫైన్, ఓకే. నెక్స్ట్, వీ కాంట్ కంటిన్యూ లైక్ దిస్ ఎనీ లాంగర్. మేము ఇలాంటి పనులు ఇంకా చెయ్యలేమండి, మేము కంటిన్యూ చేయలేమండి ఈ పని ఇంకా పోను. వీ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్. ఏదో ఒక సొల్యూషన్ మనం కనుక్కోవాలి. సో ఈ కంటిన్యూ అనే ఫ్రేసల్ వర్బ్కి మీనింగ్ ఏంటి? చాలా ఈజీ. క్యారీ ఆన్, అసలు ఫస్ట్లోనే ఉంది ఆన్సర్. క్యారీ ఆన్. వీ కెనాట్ కంటిన్యూ, క్యారీ ఆన్ చెయ్యలేము, మనం దాన్ని టేక్ ఫార్వర్డ్ చేయలేము. క్యారీ విత్ అయితే రాదు, లుక్ ఇన్ టు రాదు, కాల్ ఆఫ్ రాదు, క్యారీ ఆన్. సో ద ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్, కంటిన్యూ. నెక్స్ట్ 17th, ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ ఎన్ ఎర్రర్. ఎర్రర్ స్పాటింగ్ అండి ఇది, ఎక్కడ మిస్టేక్ ఉందని. ఇఫ్ అ సెంటెన్స్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్, మన ఆన్సర్ ఏమవుతుంది? నో ఎర్రర్ అయ్యి ఉంటుంది. సో ఎక్కడండి? ఐ ప్రిఫర్ ఫస్ట్ ఉంది, పనిష్మెంట్ అనేది సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్, దాన్ ఇన్సల్ట్ అనేది థర్డ్ పార్ట్, అసలు ఎర్రరే లేకపోతే ఫోర్త్ పార్ట్. ఐ ప్రిఫర్ పనిష్మెంట్ దాన్ ఇన్సల్ట్ అని ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు ఐ ప్రిఫర్ ఇస్ రైట్. పనిష్మెంట్ అండ్ ఇన్సల్ట్ ఇస్ అ టూ కాంట్రాస్టింగ్ వర్డ్స్. ఓకే, వెన్ యూ ఆర్ కంపేరింగ్ పనిష్మెంట్ అండ్ ఇన్సల్ట్. ఓకే, సో ఇన్సల్ట్, ఐ ప్రిఫర్ పనిష్మెంట్ దాన్ ఇన్సల్ట్. ఇన్సల్ట్ చేయడం కంటే పనిష్మెంటే బెటర్ అంటున్నారు అనమాట. సో ఇక్కడ ఇన్సల్ట్, వెన్ ద కంపారిజన్ ఇస్ బిట్వీన్, పనిష్మెంట్ అనేది మనకి నౌను, ఇన్సల్ట్ అనేది మనకి నౌన్. సో రెండు నౌన్ కంపేర్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ రాంగ్ టు యూస్ దాన్, ఇట్ ఈస్ రైట్ టు యూస్ టు అనేది వాడాలి. వెన్ యు ఆర్ కంపేరింగ్ నౌన్ అండ్ అ నౌన్, నౌన్ అండ్ నౌన్ యు ఆర్ కంపేరింగ్, యూ విల్ యూస్ టు. సో మిస్టేక్ ఎక్కడుంది? మనకి పార్ట్ 3లో ఉన్నది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చిత్ర ఈజ్ డాష్ సింగర్స్ ఇన్ టాలీవుడ్. టాలీవుడ్ మొత్తానికి చిత్ర అనేది డాష్ సింగర్ అనేది మొత్తానికి అంటే ఏ డిగ్రీ వాడాలి మనం? సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. ఓకే, సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్, ఇది ఒక్కటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్నది ఫ్రెండ్స్. గ్రేటర్ అనేది కంపారిటివ్, ఇక్కడ గ్రేటర్ అనేది కంపారిటివ్. యాజ్ గ్రేట్ యాజ్ పాజిటివ్ డిగ్రీ, ఇక్కడ సూపర్లేటివ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. చిత్ర ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగర్స్ ఇన్ టాలీవుడ్. నెక్స్ట్, దట్స్ నాట్ అన్ ఒకేషన్ to make an impromptu speech. Impromptu, that's not an occasion. నువ్వు అలా ప్రిపేర్ అవ్వకుండా
ఏది పడితే అది నువ్వు అలా మేక్ చేయకుండా ఒక డెఫినెట్ స్ట్రాటజీని తయారు చేసుకోకుండా నువ్వు ఒక ప్రిపరేషన్ లేకుండా నువ్వు వచ్చి మాట్లాడే అకేషన్ కాదు అది. కాలేజీలో పెద్ద యాన్యువల్ డే ఫంక్షన్, ఆ టైంలో నువ్వు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడలేము కదా. సో ఇంప్రాంప్టు స్పీచ్ అంటే అసలు ప్రిపేర్ అనేది చేయకుండా థాట్లెస్ స్పీచ్ అయితే కాదు, ఆలోచన లేకుండా మాట్లాడే స్పీచ్ అయితే కాదు, వెరీ లాంగ్ అండ్ బోరింగ్ స్పీచ్ కాదు, ఇంప్రాపర్ స్పీచ్ కాదు. ఇంప్రాపర్ స్పీచ్ కూడా ఇట్స్ వితౌట్ ప్రిపరేషన్ మీదే ఇంప్రాంప్టు అంటే, బట్ స్టిల్ వెరీ ఎగ్జాక్ట్ వర్డ్ ఫార్ ఇంప్రాంప్టు ఇస్ వితౌట్ ప్రిపరేషన్. Impromptu is without preparation. Without preparation. Next. 20th. If you develop friendship with an individual, మీరు ఎవరితో అయినా ఒక ఇండివిజువల్తో ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకున్నారంటే యూ మస్ట్ స్టాండ్ బై హిమ్, నువ్వు అతనితోనే, హిమ్ అంటే అతనితోనే, త్రూ థిక్ అండ్ ట్విన్, ఎలాంటి సందర్భం వచ్చినా, మంచి ఉన్నా చెడ్డ, మంచి సందర్భాల్లో, సాడ్ సిచ్యువేషన్స్లో, తర్వాత కన్ఫ్యూషన్లో ఉన్న సిచ్యువేషన్లో, మంచి చెడ్డలు అన్నిట్లోనూ నువ్వు అతనితోనే ఫ్రెండ్షిప్గా నువ్వు అతని పక్కనే ఉండాలి అని చెప్తున్నారనమాట. సో థిక్ అండ్ త్రూ థిక్ అండ్ థిన్, ఈ వర్డ్కి మీనింగ్ ఏంటి? పర్టికులర్ ఇడియంకి థింక్ అబౌట్ హిస్ ఆర్ హర్ వెల్ఫేర్ కాదు. అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ఏ పరిస్థితి వచ్చినా అదైతేనే కరెక్ట్ మీనింగ్గా ఉన్నది మనకి. డే అండ్ నైట్, రాత్రి పగళ్ళు అతనితోనే ఉండమని అర్థమా? కాదు, అలా ఎవరు ఉండలేరు కదా ఫ్రెండ్ అన్నవాళ్ళు. టు అకంపెనీ త్రూ అ థిక్ ఫారెస్ట్ అంట, అంటే ఒక ఫారెస్ట్ అంటే డెన్స్ ఎడారిలో వెళ్తున్నప్పుడు అతనితో కూడా ఉండాలన్నమాట, మిగిలిన టైంలో వదిలేసేయాలన్నమాట ఫ్రెండ్ని అని ఆ మీనింగు కాదు. సో అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్పెల్లింగ్స్ వచ్చేసామండి, చాలా ఈజీ పార్ట్ ఆఫ్ ద గ్రామర్ అనమాట ఇది. చూస్తా కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ACCOMODATE, ఇక్కడ ఒక్క ఎంఏ వచ్చింది. అకామడేట్ రాదు మనకి. నెక్స్ట్ అక్కో అన్నా నేను, ఇక్కడ ఒక్క సిఏ ఉంది, అకామడేట్, చాలా షార్ట్గా మనం అక్ అనే వర్డ్ని పలుకుతున్నాం, కాదు. అకామడేట్ అంతే, ఈ లేదు అక్కడ, అకామడేట్ కాదు. అకామడేట్ ఇది కరెక్ట్గా ఉన్నది. అకామడేట్, ఎమ్ము డబుల్ రావాలి, సియు డబుల్ రావాలి. నెక్స్ట్ హీ సెడ్ లెట్స్ గో అవుట్ ఫర్ ఎ మూవీ, తను ఏమన్నాడు? మనము లెట్ us గో అవుట్ ఫర్ అ మూవీ, సో మూవీకి బయటికి మనం అందరము వెళదాము అన్నాడు. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటున్నారు. హీ సెడ్ లెట్ us గో అవుట్ ఫర్ అ మూవీ, తను ఏమన్నాడు? మనం అందరం మూవీకి వెళ్దాం అన్నాడు, అది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది. ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు హీ ప్రపోజ్ చేశాడు, అంటే ఏదో ఒక ప్రపోజల్ చెప్పాడు, ఏదో ఒక మంచి విషయం జరగబోయే విషయం, ఏదైనా చేయబోయే విషయాన్ని ప్రపోజ్ చెప్పాడు, దట్ ఈస్ ఆల్సో రైట్. సజెస్టెడ్, తను సజెస్ట్ చేశాడు మన మూవీకి వెళ్దాము అన్నాడు, అది అయి ఉండొచ్చేమో, చూద్దాం మనం. ఇక్కడ వరకు ఇక్కడ యూస్ చేసిన కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఇస్ రైట్, that they should go out for a movie. They should go out for a movie. వాళ్ళందరూ మూవీకి వెళ్ళాలి అన్నాడు. దే షుడ్ అన్నప్పుడు వాళ్ళందరూ మూవీకి వెళ్ళే తీరాలి అన్నప్పుడు ప్రపోజ్డ్ అనేది రాదు. తను సజెస్ట్ చేశాడు మూవీకి వెళ్దాము అని, జస్ట్ సజెస్ట్ చేశాడు అంతే కదా. సో ద ఆన్సర్ ఇస్ సజెస్టెడ్ కూడా ప్రపోజ్డ్ మోర్ ఆర్ లెస్ రెండు ఒకటే మీనింగ్ అండి. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. సో ద ఆన్సర్ ఇస్ బోత్ ఆర్ కరెక్ట్. ప్రపోజ్ టు రావచ్చు, సజెస్ట్ టు, బికాస్ దే షుడ్ గో అవుట్ ఫర్ అ మూవీ, దే షుడ్ గో అవుట్ ఫర్ అ మూవీ, రెండు దే షుడ్డే. ప్రపోజ్డ్ అండ్ సజెస్టెడ్ మీద కొంచెం డైలమాగా ఉన్నది, వెరస్ బోత్ మోర్ ఆర్ లెస్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. సో ఆప్షన్ 3 is the right answer. Both are correct. Next,
చూడండి, చాలా చాలా ఈజీ ఇది. పారాగ్రాఫ్ కాంప్రిహెన్షన్. నేను పారాగ్రాఫ్ చదువుతాను, కొంచెం వినండి. ఈ పారాగ్రాఫ్ మీద 23rd and 24th క్వశ్చన్ ఉంటుంది. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బిలో ఇట్. అమంగ్ ద చీఫ్ సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవైలబుల్ టు Tagore was a quiet garden adjoining his family house. Here he used to spend much of his time. తనకి రవీంద్రనాథ్ ఠాగూర్కి దొరికిన సోర్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ద బెస్ట్ ఠాగూర్ వాస్ అ క్వైట్ గార్డెన్. తను ఎక్కడ కూర్చొని బాగా చదువుకునేందుకు, చదువు కోసం టైం స్పెండ్ చేసేవాడంటే తన సొంత ఇల్లు పక్కన ఉన్న చాలా క్వైట్ గార్డెన్ దగ్గర తను ఎడ్యుకేషన్ కోసం చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళంట. అది ఫస్ట్ లైన్కి మీనింగ్. హియర్ హీ యూస్ టు స్పెండ్ మచ్ ఆఫ్ హిస్ టైమ్ observing the peace and beauty of nature. Of course, there is a proverb actually English lo, nature is the best preacher. Mana early morning బయటికి వెళ్ళి కూర్చోగానే the beautiful sound of the birds, the sunrise, and when we go and sit near the beach దగ్గర కూర్చున్నామంటే the sound of the waves teaches us how peaceful our mind will be. చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఎందుకని అక్కడ సెలెక్ట్ చేశాడంటే హీ వాజ్ అబ్జర్వింగ్. తనకి పీస్ అనేది ఈ పర్టికులర్ నేచర్లో దొరికింది తనకి. ఇట్ వాస్ త్రూ దిస్ ఎర్లీ కాంటాక్ట్ విత్ నేచర్. మనం ఎప్పుడైతే నేచర్ని, ప్రకృతిని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేశామో వీ ఆటోమేటికలీ విల్ స్టార్ట్ టాకింగ్ టు ఇట్. మనకే తెలియకుండా ప్రకృతితో మాట్లాడుతూ ఉంటాం మనం. అదే పని చేశాడంట రవీంద్రనాథ్ ఠాగూర్ ఆల్సో. అండ్ హీ అక్వైర్డ్ ద సెరెనిటీ ఆఫ్ మూడ్. సెరెనిటీ అంటే ఒక స్టేబుల్ మూడ్ అనమాట. మనకి ఎప్పుడైతే మూడ్ అప్సెట్లో ఉన్నదో మనం అక్కడికి వెళ్ళి కూర్చోగానే ఆ డెపోజిషన్ ఆఫ్ ద మూడ్, మనకు ఆ సాడ్నెస్ అవన్నీ పోయి మూడ్ చేంజ్ అయిపోతుంది. సెరెనిటీ ఆఫ్ ద మూడ్, ఓకే, చేంజ్ ఆఫ్ ద మూడ్. దాట్ డిస్టింగ్విష్డ్ హిమ్ ఆల్ హిస్ లైఫ్. డిస్టింగ్విష్ అంటే తేడా. అప్పటికి బిఫోర్ having contact with the nature, after having contact with the nature, ఆ డిస్టింగ్విషన్ అనేది తనకి తెలిసింది అనమాట. డిస్టింగ్విషింగ్ అనేది తెలిసింది ఠాగూర్కి. ఇట్ వాస్ ఇన్ దిస్ గార్డెన్ he came to understand the principle of harmony. హార్మనీ అనేది ఒక ఐక్యమత్యత. దట్ వాస్ అట్ వర్క్ త్రూఅవుట్ ద యూనివర్స్ అనేది ఈ ప్రపంచమంతా. దట్ వాస్ అట్ వర్క్. ఒక పని మీద ఒక ప్రిన్సిపల్ ఆఫ్ హార్మనీ. ఒక పని చెయ్యాలనంటే ఎలా అందరు చెయ్యి పడితే కానీ ఏదన్నా ఒక పని సక్సెస్ఫుల్గా అవ్వదు అనేది ప్రకృతి ద్వారా తను తెలుసుకున్నాడంట ఆ గార్డెన్లో. ఇప్పుడు ఆ గార్డెన్ ఉన్నదంటే ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఆ గార్డెన్కి బ్యూటీ దేని వల్ల వచ్చింది? ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్లాంట్స్, అంతేనా? ఒక ట్రీస్ వల్ల మటుకే కాదు. ఆ ట్రీస్ గ్రో అవ్వాలంటే sun has been helping it. A sun, then the birds have to come and sit. What do you say? A bloom అయిన flowers అందాన్ని చూడాలి, దాంట్లో పాలినేట్ అవ్వాలంటే ఇన్సెక్ట్స్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ప్లాంట్స్ గ్రో అవ్వాలనంటే డెఫినెట్లీ యూ షుడ్ నీడ్ ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనం వాటర్ అనేది పోస్తేనే. సో దిస్ ఇస్ అ హార్మోనికల్ వర్క్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్. సో అది నేర్చుకున్నారంట ఠాగూర్. So at the same time, he formed the habit of observing and reflecting on things. తను ఏం చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది అబ్జర్వ్ చేసి దాన్ని మనం ఏం చేయదలుచుకున్నా దాని మీద రిఫ్లెక్ట్ చేయాలి. సో ఆల్ దిస్ మెసేజెస్ హీ లెర్న్డ్ ఫ్రమ్ నేచర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, ఇది పారాగ్రాఫ్ అనమాట. ఈ పారాగ్రాఫ్లోంచి ఇప్పుడు 23rd క్వశ్చన్ అడిగారు. హౌ డిడ్ Tagore స్పెండ్ మచ్ ఆఫ్ హిస్ టైమ్ ఇన్ ద గార్డెన్? గార్డెన్లో తను ఎలా టైం స్పెండ్ చేశారు? రీడింగ్ లిటరరీ బుక్సా? కాదు, అది కాదు కదా మనకు చెప్పింది. ప్లక్కింగ్ ఫ్లవర్స్, గార్డెన్కి వెళ్ళగానే ఫ్లవర్స్ మనం చేస్తాం ఆ పనులు. రవీంద్రనాథ్ ఠాగూర్ వాస్ అ వెరీ 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 గ్రేట్ పర్సన్. వాళ్ళు అలాంటి పనులు చెయ్యరు. సో హీ డెంట్ డూ దాట్, ప్లక్కింగ్ ఫ్లవర్స్. దెన్ అక్కడికి వెళ్ళగానే హ్యాపీగా గార్డెన్ చాలా బాగుంది, మంచి గ్రాస్ ల్యాండ్ ఉంది కదా అని వెళ్ళి నిద్రపోయారా? కాదు కదా. స్లీపింగ్ ఇన్ న్యాచురల్ ఎయిర్ అండ్ థింకింగ్ అబౌట్ పోయిట్రీ, అలాంటివన్నీ కాదండి. అందుకే వాళ్ళు చాలా గ్రేట్ పర్సన్ అయ్యారు.
So he enjoyed natural peace and beauty from the nature. So third is the correct option. Next, 24th question from the same paragraph. How did the garden near Tagore's house serve him? ఆ గార్డెన్ టాగూర్కి ఏ విధమైన మోరల్ వాల్యూస్ నేర్పించింది, ఎలా హెల్ప్ చేసింది? దిస్ గార్డెన్ సర్వ్డ్ టగూర్ యాజ్ అ మీన్స్ ఆఫ్ పీస్. తనకు ప్రశాంతత ఇచ్చిందా? కాదు కదా. మనం ఫస్ట్లో ఏం చేసాం? ద చీఫ్ సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాము. మనకు మెయిన్ ఎడ్యుకేషన్ వచ్చింది దేనివల్ల? గార్డెన్ వల్ల కదా. సో ఇట్స్ నాట్ గివింగ్ ఓన్లీ పీస్, బట్ ఇట్స్ అ మీన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎంటర్టైన్మెంట్ కాదు, a good pastime టగూర్కి కాదు. సో he used garden as a means of education. So that is the right answer here. So that's all for grand test. Question 24 is completed. So ఈ సిరీస్ తెలంగాణ టెట్ సిరీస్ టెస్ట్ 5 అండ్ 1 గ్రాండ్ టెస్ట్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అండ్ యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. సో మీరు చేయాల్సింది ఏంటి? మర్చిపోకుండా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూడమని చెప్పండి. థ్యాంక్ యూ.